నెల్లూరు జిల్లా సొంగం మండల కేంద్రంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. మేకపాటి విక్రమ్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం 4వ తేదీ రాత్రి మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గారు దువ్వూరు గ్రామ సమీపంలో చేపల గుంతల్లో ఈ చికెన్ వేస్ట్ వేశారు. మరి ఈ చికెన్ వేస్ట్ దందా అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల కన్సర్న్లోనే జరుగుతుంది. ఇది గౌరవ మంత్రివర్యులకు కూడా తెలిసే చేస్తున్నారు అని చెప్పి మరి మంత్రివర్యుని ఆపాదించడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇది ఇప్పుడు జరిగిన తంతు కాదు. గత ప్రభుత్వ హయాంలో మరి కృష్ణా జిల్లా నుంచి వాళ్ళ బతుకు తెరువు కోసం మరి ఇక్కడ రైతుల దగ్గర లీజుకు తీసుకొని కృష్ణా జిల్లా వాసులు కొంతమంది దువ్వూరు మరియు ఎస్వీఆర్పురం, వంగళ్ళు పరిసర ప్రాంతాల్లో నివాసాలు ఉంటూ ఇక్కడ చేపల గుంతల్ని సాగు చేసుకుంటూ మరి ఎమ్మెల్యే గారికి తెలియదు అక్కడ దాంట్లో గెండో పచ్చో చేప పెంచడం లేదు. అక్కడ పెంచుతున్న చేప పంగాసియస్ అనే ఒక వెరైటీ చేప పెంచుతున్నారు. దానిలో దానా ఖర్చు అధికంగా ఉన్న కారణంగా ఆ రైతు సోదరులు మరి వాళ్ళకి అందుబాటులో ఈ చికెన్ వేస్ట్ని వాళ్ళు వేయడం ఆ గత ప్రభుత్వ హయాంలో నుంచే ఇప్పుడు జరగడం జరిగింది. మరి మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారు ఈ చికెన్ వేస్ట్ మీద కూడా ఉక్కుపాదం మోపమని అధికారులందరికీ ఈయన చెప్పి ఇప్పుడు చేపల గురించి చెప్పారు. చేపలు నేను పంపిస్తానంటున్నాడు. అసలు బొచ్చి చేపలు కానీ ఇక్కడ వేసేదంతా ఫంగస్ చేపలు. ఈ యొక్క రైతులు బయట నుంచి రావటము, ఇక్కడ ఉండే మనందరికీ కూడా తెలుసు, ఈ వరి కానీ ఇవన్నీ చేసుకుంటుంటే కనీసం 10,000 కోట్ల రూపాయలు కూడా గిట్టుబాటు కావట్లేదు రైతులకి. కాబట్టి ఈ యొక్క సంగం మండలంలో నీరు ఉందనే ఉద్దేశంతో పాటు రైతులు ఏంటంటే ఒక్కొక్క రైతుకు కూడా ఎకరాకి 50,000, 60,000 ఇస్తున్నందువల్ల రైతులందరికీ కృష్ణా కానీ ఎవరైనా సరే అడిగిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు అది ఇవ్వటం. వాళ్ళు ఏంటంటే మామూలుగా మేతలేస్తే అది ఒక గిట్టుబాటు కాదు అనే ఉద్దేశంతో పాటే ఈ చికెన్ వేస్ట్ తీసుకొచ్చి రైతులు ఒక ఇది చేస్తున్నారు. కానీ ఇది నాయకులకు కానీ అదే రకంగా ఎవరికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అదే రకంగా మీరందరూ కూడా ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతూ, పరంగా కాదు, వ్యక్తిగతంగా ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎటువంటి మంత్రి, ఆయన ఏ విధంగా పార్టీ, ఏ విధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు, ఆయన ఏ విధంగా నియోజకవర్గం డెవలప్ చేస్తున్నా ఆలోచించకుండా కేవలం మంత్రి మీద ఈ నిందలు వేయడం పద్ధతి కాదని నేను మా తెలుగుదేశం తరఫున హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా కొంతమంది వైసీపీ నాయకులు చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పాడు 6 పథకాలు అన్నాడు. 6 పథకాలు ఏం చేయలేదు. మేము మీకు పాస్బుక్ రాజముద్ర వేసి ఇస్తున్నాం. అదేవిధంగా 4,000 పెన్షన్లు ఒకటేసారి పెంచాం. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అంతమంది చదువుకున్న పిల్లలు అందరికీ కూడా తల్లి కొందరి కింద ఇచ్చాం. ఫ్రీ బస్సు పెట్టాం. రైతు అందరిలో సుఖీభావం ఇచ్చాం. అదేవిధంగా కాలనీలు కట్టకుండానే బిల్లులు చేసి వాటిల్లో 70 లక్షల దాకా వైసీపీ నాయకులు తినేస్తున్నారు. వాటిల్లో మీకు ఎంత ముట్టినాయి అని నేను మీ కార్యాలయానికి ఎంత ముట్టినాయి అని వేడుకుంటున్నా. అదేవిధంగా ఇరిగేషన్లో వరకు పనులు చేయకుండానే బిల్లులు చేసి దోచుకున్నారు వైసీపీ నాయకులు, గత ప్రభుత్వంలో మీ నాయకులు. అదే విక్రమ్ రెడ్డి గారు, నేను చెప్తున్నా, గత ప్రభుత్వంలో దోచుకున్నాయి మీ కార్యాలయానికి ఎంత అందినాయో అది కూడా అడుగుతున్నాం. దీని అన్నిటికీ సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా మంత్రి గారింటికి చేపలు పంపిస్తారా? మంత్రి గారింట్లో ఎప్పుడు కూడా భోజనాలు ప్రతి ఒక్కరికి ఎంతమంది పోయినా అంతమందికి భోజనాలు పెడతారు. మీ ఇంట్లో తాగేదానికి నీళ్లు లేవని మీ నాయకులే చెప్తారు. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు ముందర ఆనం ఫ్యామిలీని, ఆనం మంత్రి గారిని విమర్శించే ముందర ఆత్మవిశ్వాసం ఇచ్చే సలహాలను నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మండలాధ్యక్షుడు మా గ్రామం కాబట్టి, మా గ్రామంలో ఆయన అప్పుడప్పుడు అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లుళ్ళలాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు మా ఊరికి. ఆయన మా ఊరికి రావడం అటువంటిది, ఆయన సొంత ఇంటికి రావడం అట్టే చేస్తాడు. మండలంలో ఆయన కూడా అట్టే చేస్తాడు. ఇక్కడ
ఇప్పుడు మన పెద్దలు మాట్లాడేటప్పుడు ఆ చేపలు బొచ్చి చేపలు కాదు, గెండి చేపలు కాదు, మనం తినే చేపలు కాదు అన్నారు. అది విషయం తెలుసుకోవాలి. మనం మాంసాహారం అయినప్పటికీ మనం తినే ఆ మాంసం శాకాహారం తీసుకునే జంతువులు మాత్రమే మనం తింటాం. కుక్కలు మాంసాహారం తింటాయి, పులులు మాంసాహారం తింటాయి, కాబట్టి వాటి జోలికి మనం పోము. కానీ వాటి జోలికి కూడా పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళ కోసం తయారు చేసి ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. కాబట్టి వాళ్ళ కోసం తయారు చేస్తున్నాం కదా, మనం తప్పు చేస్తున్నాం అంటే మనం చేయట్లా. మీరు మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చికెన్ వేస్ట్ అనేది వాళ్ళు ఒక అడ్డదారులు దొక్కి దానిలో ఇక్కడ తీసుకొని దాని నుంచి ఆదాయం పొందొచ్చని ఆ మార్గం కనిపెట్టి దాన్ని పెంచి పోషించింది వాళ్ళే. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు. కానీ మా పార్టీకి, మా పార్టీ నాయకులకి సంబంధమే లేదు. కాబట్టి మీరు ఎవరైనా తేల్చగలిగితే, ఇప్పుడు ఒక మాట మాట్లాడారు కదా, మీరు తేల్చగలిగితే మేము సిద్ధం. అంత దూరం వచ్చిందా మీకు తెలుసు. మా గ్రామంలో వాళ్ళ కార్యకర్తలను పెట్టి బండ్లు ఆపించాడు.